అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మనం ప్రతి సంవత్సరం కూడా దీపావళిని ఎంతో సరదాగా జరుపుకుంటూ ఉంటాం. దీపావళి అనగానే మనకి పటాకీలు, ఫ్లవర్ పాట్స్, రాకెట్స్, ఇలా స్వీట్స్ ఇవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. ఒకళ్ళకి ఒకళ్ళం అందరం వెళ్తూ ఉంటాం. ఎంతో సరదాగా ఈ పండుగ జరుపుకుంటూ ఉంటాం. అయితే ఈ పండగ వెనకాల లౌకిక పారమార్థిక ప్రయోజనం ఏంటి, మన పురాణాలు ఇతిహాసాలు కూడా ఏమిటి చెప్తున్నాయి అని తెలుసుకుంటే, ఇది మొట్టమొదట రావణ లాంటి ఒక రాక్షసుడిని శ్రీరాముడు సంహరించి 14 ఏళ్ళు అరణ్యవాసం పూర్తి చేసుకొని అయోధ్యకు వచ్చి పట్టాభిషేకం చేసుకున్నాడు. అక్కడ దీపావళి జరుపుకున్నారు అని ఒకటైతే, ఇంకొకటి వామనుడు బలిచక్రవర్తిని తన 3 అడుగుల దానం తీసుకున్నప్పుడు 3వ పాదాన్ని అతనిపై ఉంచి మొత్తం పాతాళానికి ఆయన్ని అణగదొక్కిన, అది కూడా మనం దీపావళిగానే మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. మూడవది అందరికీ తెలిసిందే, ఇది నరకాసుడు అనే గొప్ప రాక్షసుడు. ఆ రాక్షసుడు ఎంతమందినో అతను బందీలుగా ఉంచుతాడు. అలాంటి రాక్షసుడు లోకకంటకుడిని శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా వెళ్ళి యుద్ధం చేసి అతన్ని సంహరిస్తాడు. అదే నరక చతుర్దశి. ఆ మొన్నాడు దీపావళి పండుగని మళ్ళీ మనం జరుపుకుంటూ ఉంటాం. ఆ తర్వాత చాలామంది ఈ రోజుల్లో లక్ష్మీ పూజను కూడా ఆ రోజు చేస్తారు. చాలామంది వ్యాపారవేత్తలందరూ కూడా ఆ రోజే కొత్తగా అకౌంట్స్ అవి ప్రారంభించి బిజినెస్ ముహూర్తం అని చెప్పి ఆ రోజు వాళ్ళ వ్యాపారాన్ని మొదలు పెడతారన్నమాట. ఆ తర్వాత ఈ పండగని మొట్టమొదట మనం 5 రోజులు 4 రోజులు కొందరు జరుపుకుంటూ ఉంటారు. ఉత్తర భారతదేశంలో ఎక్కువగా జరుపుకుంటూ ఉంటారు. త్రయోదశి నాడు దంతేరాస్ అని, అలాగే చతుర్దశి నాడు నరక చతుర్దశి అని, అమావాస్య నాడు దీపావళి అని, అలాగే విజయ నాడు బైదూస్ అని ఈ పండగల్ని పేర్లు పెట్టి అందరూ ఎంతో సరదాగా జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ దీపావళి అంటే ఏంటంటే దీపం యొక్క ఆవళి, దీపాల వరస అని చెప్తారు అని దీని అర్థం కూడాను. ఆకాశంలో నక్షత్రాల్లాగా ఈ దీపాలు ఉంటాయి. అలాగే నింగిలోని తారలన్నీ కూడా దీపావళి నాడు నేల మీదకి వచ్చాయా అన్నట్టు ప్రతి ఇంట్లోని కూడా ఈ దీపాలను వెలిగించి ఉంచుతారు. సామాన్యంగా మనం ఏ పూజ చేసినా, శుభకార్యాలు జరిపించినా కూడా దీపారాధనతోటే ప్రారంభిస్తాం. ఎందుకు? శుభం భవతు కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే అని అంటారు. అంటే దీని భావం శుభం ప్రసాదించినది, జ్ఞానం ఐశ్వర్యం సంపద అనుగ్రహించినది, బుద్ధికి శత్రువైన అజ్ఞానాన్ని అంతమొందించినది ఏది? అలాంటి దీపజ్యోతికి నమస్కారం అని మనం దీపాన్ని వెలిగించి, తర్వాత ఈ దీపం దేనికి? దీపం ప్రకాశానికి ప్రతీక. అందుకే అలాగే సూర్యుడు అస్తమిస్తూ తన తేజస్సును అగ్నిలో పెట్టి మనకు వెలుగును ప్రసాదించాడు అని కూడా భావన. మన జీవన యాత్ర అంతా కూడా అజ్ఞానం అనే చీకటి నుండి జ్ఞానం అనే వెలుగులోకి సాగాలనేది దీని భావన. మన జీవితాలు దీపావళి దివ్యల్లాగా కలకల్లాడాలి. మన జీవితంలో దివ్య జ్యోతులు వెలగాలంటే అవినీతి, అన్యాయం, అధర్మం ఎదుర్కొనడానికి మనం నడుం బిగించాలి. ముఖ్యంగా యువత, విద్యార్థులు కూడా దీనికి కృషి చేయాలి. నేడు కరోనా వల్ల ఈ కరోనా రోగుల ఆరోగ్యంకి కాపాడడం కోసం, అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం మనం ఈ టపాకాయలు వాటిని కాల్చకుండా కేవలం దీపాలతోటే ఎవరి ఇంట్లో వాళ్ళు దీపావళి పండుగను మనం శ్రద్ధగా జరుపుకుందాం. దీనికి గాను ఇది లక్ష్మీ పూజకు ప్రతీక కాబట్టి ఈరోజు మీకు లక్ష్మీదేవి మీద ఒక మంచి అన్నమయ్య కీర్తనని వినిపిస్తాను.
క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 జలజాక్షి మోమునకు జగ్గవకు చెంబులకు జలజాక్షి మోమునకు జగ్గవకు చెంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనం జలజాక్షి మోమునకు జగ్గవకు చెంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనం అలివేణి తురుమునకు హస్తకమలములకు అలివేణి తురుమునకు హస్తకమలంబులకు నిలువు మాణిక్యముల నీరాజనం నిలువు మాణిక్యముల నీరాజనం నీరాజనం క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 చరణ కిసలయములకు సఖియరంబోరులకు చరణ కిసలయములకు సఖియరంబోరులకు నిరతమగు ముత్తేల నీరాజనం చరణ కిసలయములకు సఖియరంబోరులకు నిరతమగు ముత్తేల నీరాజనం హరిది జఘనంబునకు అతివ నిజనాభికిని హరిది జఘనంబునకు అతివ నిజనాభికిని నిరతి నానావర్ణ నీరాజనం నిరతి నానావర్ణ నీరాజనం 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 క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 పగటు శ్రీ వెంకటేశు పట్టపురాణి పగటు శ్రీ వెంకటేశు పట్టపురాణి నెగడు సతి కళలకును నీరాజనం పగటు శ్రీ వెంకటేశు పట్టపురాణి నెగడు సతి కళలకును నీరాజనం జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల నిగుడు నిజ శోభనపు నీరాజనం 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 క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 ఆ ఆ
మీ అందరికీ కూడా ఈ లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు కలగాలని మనసారా కోరుకుంటూ సెలవు.